మొబైల్లో ఉండే ఫొటోస్ని త్రూ కేబుల్ సహాయంతో కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్కి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అని అడుగుతున్నారు. ఓకే, ఇది చాలామందికి తెలిసిన విషయమే, కాకపోతే తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చేస్తున్నాను. అండ్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఇంతవరకు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ పెట్టుకోండి. సో ప్రీవియస్ రిలేటెడ్ టాపిక్స్ వీడియోస్ కావాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి కూడా మీరు చూడొచ్చు. మనము డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా మార్గాలు అయితే ఉన్నాయి. సో నేను ఇంత ముందు వీడియోలో మన మొబైల్లో ఉండే ఫొటోస్ని త్రూ పెన్ డ్రైవ్ ద్వారా ఎలా కాపీ చేసుకోవాలి అనేది మనం చెప్పుకున్నాము. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మీ యొక్క మొబైల్లో ఉండే ఫొటోస్ని వీడియోస్ని మీ యొక్క కంప్యూటర్ స్టోరేజ్లోకి ఎలా పంపాలనేది మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అవసరం ఎప్పుడు పడుతుంటుంది అని మనం తెలుసుకోవాలి. ఎక్కువగా మనం ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళందరికీ కూడా మన యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ ఎక్కడ తీసుకుంటుందంటే మొబైల్ ఇంటర్నల్ మెమరీలో కానీ, తర్వాత మొబైల్ యొక్క ఎక్స్టర్నల్ మెమరీ అంటే SD కార్డ్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ స్టోరేజ్, అది మీకు 16 GB కానీ 32 GB కానీ ఇస్తారు కదా, అందులో స్టోర్ అవుతుంది అనమాట. సో మనం ఇలా తీసుకున్న తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ ప్లస్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ రెండు కూడా ఫిల్ అయిపోయిన తర్వాత మనకి ఒక పర్ఫార్మెన్స్, మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి సందర్భాలు మనం ఏం చేస్తాము అంటే ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ని మనం ఎక్స్టర్నల్ స్టోరేజ్ లైక్ హార్డ్ డిస్క్లో కానీ, లేకపోతే మనం డైరెక్ట్గా మన యొక్క కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్ స్టోరేజ్లో పెట్టుకున్నట్లయితే, స్టోరేజ్ దాచుకున్నట్లయితే మన యొక్క మొబైల్ స్పేస్ అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మనం చేయడానికి త్రూ పెన్ డ్రైవ్ ద్వారా కానీ, కేబుల్ ద్వారా కానీ, త్రూ వైర్లెస్ సిస్టమ్ ద్వారా కానీ పంపుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం కేబుల్ ద్వారా. సో కేబుల్ ద్వారా చేసే ముందు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్ యొక్క ఛార్జర్ తాలూకా కేబుల్ చూసినట్లయితే అడాప్టర్ రిమూవ్ చేస్తే, ఓకే, పవర్ అడాప్టర్ రిమూవ్ చేస్తే మీకు USB ఈ విధంగా కనెక్టర్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇంకోవైపు మీ ఈ మొబైల్కి కనెక్ట్ చేసే కనెక్టర్ కనబడుతుంది. ఓకే, ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నార్మల్ కనెక్టర్, అంటే రెండోది టైప్ C కనెక్టర్ అని చెప్పేసి. టైప్ C అంటే దీనికంటే కాస్త పెద్దగా పిన్ వస్తుంది, అండ్ ఇది నార్మల్ కనెక్టర్ అనమాట. అండ్ మీ మొబైల్కి ఛార్జింగ్ పోర్టులో ఓకే దీన్ని కనెక్ట్ చేస్తారు. అండ్ దీన్ని వచ్చేసి మీ యొక్క కంప్యూటర్ ఆర్ ల్యాప్టాప్కి USB పోర్ట్లో కనెక్ట్ చేస్తారు. సో కనెక్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఏంటనేది మనం డైరెక్ట్గా స్క్రీన్ పైన అయితే చూద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక విధంగా మీ కంప్యూటర్లో సౌండ్ వస్తుంది, జస్ట్ బీప్ సౌండ్. దాని తర్వాత మీ మొబైల్ స్క్రీన్లో అంటే మీ మొబైల్లో స్లైడ్ డౌన్ కానీ స్లైడ్ అప్ కానీ చేయాలి. అండ్ నా మొబైల్లో మీద నుంచి కిందకు తీసుకొచ్చాను. అండ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఛార్జింగ్ దిస్ డివైస్ వయా USB అని కదా, దీనిపైన ట్యాప్ చేస్తే, మరొకసారి దీనిపైన ట్యాప్ చేస్తే నాకు ఈ విధంగా ఆప్షన్స్ అయితే వచ్చాయి. అండ్ కొన్ని మొబైల్స్కి అయితే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఇవే ఆప్షన్స్ మనకి స్క్రీన్ పైనే కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత చూపించేస్తాయి. సో మీ మొబైల్ ఏ విధంగా వస్తుందో మీరు చూడండి. నా మొబైల్లో నేను ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఫైల్ ట్రాన్స్ఫర్ అని ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయాలి. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మీకు కంప్యూటర్ స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే డివైస్ అనేది కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. దానికోసం మీరు ఏం చేస్తారు అంటే దిస్ PCలోకి వెళ్తారు. Windows 10లో అయితే దిస్ PCలోకి వెళ్తారు. ఓకే, Windows 7 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్లయితే మై కంప్యూటర్ ఓపెన్ చేస్తారు. సో నేను దిస్ PC ఇందులో చూసుకున్నట్లయితే ఇన్ఫినిక్స్ హాట్ 8 నా మొబైల్ నెంబర్, దాని డ్రైవ్ చూపిస్తుంది కదా, దీనిపై నేను డబుల్ క్లిక్ ఇస్తున్నాను. నా మొబైల్లో ఉండే ఇంటర్నల్ స్టోరేజ్ ప్లస్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ రెండు ఇంకా కూడా ఇక్కడ మనం చూపించడం జరుగుతుంది. అండ్ మీరు ఏ ఫొటోస్ అయితే అంటే మీరు ఏ డేటా అయితే కాపీ చేయాలనుకుంటున్నారో ఆ డేటా మీ మొబైల్లో ఇంటర్నల్లో స్టోరేజ్ ఉంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఫోల్డర్ ఓపెన్ చేస్తారు. అండ్ అదే SD కార్డ్లో కనుక ఉన్నట్లయితే SD కార్డ్ ఓపెన్ చేస్తారు. SD కార్డ్ అంటే ఏంటి, నా మొబైల్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు నేను మెమరీ కార్డ్ యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఆ మెమరీ కార్డ్లో ఏదైతే స్టోరేజ్ ఉందో దాని నుంచి ఇంకా కూడా మనము డేటాని మనం కంప్యూటర్లోకి కాపీ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మీరు ఇంటర్నల్ మెమరీ కనుక ఒకటే ఉన్నట్లయితే మీరు ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్తారు. అందులో మీరు తీసిన ఫొటోస్ కనుక చూస్తే DCM ఫోల్డర్లో ఉంటుంది. ఫొటోస్ అండ్ వీడియోస్ కనుక మనం కాపీ చేయాలంటే ఇక్కడ DCM ఫోల్డర్ ఓపెన్ చేయాలి. ఇన్ని ఫోల్డర్స్లో మీ ఫోల్డర్ ఏదో DCM ఫోల్డర్ కనిపించకపోతే సో మీరు ఏదైనా ఫస్ట్ ఫోల్డర్ని సెలెక్ట్ చేయండి, మీరు D ప్రెస్ చేయండి. సో D ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ DCM ఫోల్డర్ సెలెక్ట్ అయింది కదా, దీనిపైన డబుల్ క్లిక్ ఇవ్వండి. సో ఇందులో మనకి డిఫరెంట్ యాప్ ఫోల్డర్స్ షో అవుతాయి. అందులో మన మొబైల్ సంబంధించిన అంటే మన మొబైల్ యొక్క కెమెరా ఆప్షన్ ఇక్కడ ఉంది, దీనిపైన నేను డబుల్ క్లిక్ ఇచ్చాను. ఇక్కడ ప్రజెంట్ నా మొబైల్లో ఉండే ఫొటోస్ వీడియోస్ ఎవ్రీథింగ్ కనబడుతున్నాయి. ఓకే, సో మీరు వన్స్ ఇక్కడ చూడండి పైన లోడింగ్ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ స్పేస్ ఉన్నట్లయితే ఎక్కువ సైజ్ ఉన్నట్లయితే
మనకి మొబైల్లో రీడింగ్ జరుగుతుంది, అంటే మొత్తం స్టోరేజ్ అంతా కూడా రీడ్ చేసి మన కంప్యూటర్లో షో అవ్వాలి కాబట్టి కాస్త టైం పట్టొచ్చు. ఓకే, సో మీకు ఏ ఫొటోస్ అయితే అవసరమో ఆ ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో నేను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా మనం స్క్రాల్ డౌన్ చేసుకున్నట్లయితే మనం కింద వరకు రావచ్చు. అండ్ ఇవన్నీ మన ముందు ఫొటోస్ కనిపిస్తున్నాయి కదా. అండ్ మనం వీడియోస్ చూడాలి అంటే మొత్తం ఇక్కడ ఫోల్డర్ని ఇలా, అంటే ఈ విండోలో మనం చివరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూడండి ఇవన్నీ కూడా వీడియోస్ అనమాట. అండ్ అలాగే మనం పైకి వెళ్ళామనుకోండి, అంటే ఈ విండోలో మొదటి ప్లేస్లోకి వెళ్ళామనుకో మొత్తం ఫొటోస్ అన్నీ చూపిస్తున్నాయి. ఓకే, అండ్ ఇవన్నీ కూడా డేట్ వైజ్గా చూపిస్తాయి అండ్ నేమ్ వైజ్గా ఇంకా కూడా చూపిస్తాయి. సో మీకు ఏ విధంగా అవసరమో ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను మీకు ఏం చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు చూడండి ఫొటోస్ అయితే ఉన్నాయి. ఈ ఫొటోస్ చిన్న చిన్నగా కనపడుతున్నాయి. ఒక ఫోటోని మనం సెలెక్ట్ చేసుకుని అంటే ఓపెన్ చేసి కాపీ చేసుకునే బదులు వీటి తాలూకు ఐకాన్స్ మనం పెద్దదిగా చేసామనుకోండి, అప్పుడు మనకి ప్రివ్యూ నీట్గా కనబడుతుంది. అప్పుడు మనకు కావాల్సిన ఫొటోస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఏం చేయాలంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎక్స్ట్రా స్మాల్ ఐకాన్స్, లిస్ట్, లార్జ్ ఐకాన్స్ ఇట్లా ఉంది చూసారా. సో వీటిని మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అని ప్రెస్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ ఫోటో యొక్క శాంపిల్ ఇక్కడ చూపించేస్తుంది. ఈ విధంగా మనము డైరెక్ట్గా ఓపెన్ చేయకుండానే నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా పెద్దదిగా చేసుకునేటప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే ఒకే స్క్రీన్లో తక్కువ ఫొటోస్ అయితే షో అవుతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా చూసారా. సో ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేసి మనము సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి టైం పట్టుతుంది. అప్పుడు మనం ఏం చేస్తారంటే మన స్మాల్ ఐకాన్స్లో పెట్టుకోవచ్చు, లేదా లిస్ట్ లార్జ్ ఐకాన్స్ లేకపోతే మీడియం ఐకాన్స్ ఉంది కదా. సో వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే లార్జ్ ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో కొన్ని ఫొటోస్ని మీకు సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మీరు మీకు నచ్చిన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే, మీకు అక్కడక్కడ ఫొటోస్ సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ బటన్ పట్టుకొని మీకు నచ్చిన ఫొటోస్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు అక్కడక్కడ ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఇలా డ్రాగ్ చేసి ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. ఎలా అంటే మౌస్లో లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఒకే లైన్లో మన ఫొటోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత సెలెక్ట్ అయిన ఫైల్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ దాని తర్వాత కాపీ చేయండి. మొబైల్లో ఉన్న ఫొటోస్ని కాపీ చేసుకున్నాం. ఇప్పుడు మన సిస్టంలోకి వెళ్ళి ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను దిస్ పీసీలోకి వెళ్తున్నాను మళ్ళీ. అండ్ ఇందులో లోకల్ డిస్క్ డ్రైవ్ డ్రైవ్ ఉంటుంది చూసారా, దీనిపైన డబుల్ క్లిక్ ఇచ్చా. ఓకే, ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను అందులో స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి పైన ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, సో మీకు న్యూ ఫోల్డర్ వచ్చింది. దానికి ఒక కొత్త పేరు ఇవ్వండి, ఫొటోస్ ఫ్రమ్ మొబైల్ అని ఇచ్చి ఎంటర్ ప్రెస్ చేశాను. మరొకసారి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకి న్యూ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇందులో రైట్ క్లిక్ ఇవ్వండి బ్లాంక్ ఏరియాలో. ఓకే, బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఆప్షన్ కనుక మనం ప్రెస్ చేస్తే అక్కడ ఎన్ని ఫొటోస్ అయితే మనం కాపీ చేసామో ఆ 4 ఫొటోస్ ఇంకా కూడా ఇక్కడ వచ్చేస్తాయి. ఇదే మాదిరిగా ఒక వీడియోని కాపీ చేసి చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో మళ్ళీ నేనేం చేస్తున్నానంటే దిస్ పీసీలోకి వెళ్తున్నాను. దాని తర్వాత మొబైల్ డ్రైవ్ కనెక్ట్ అయిన డ్రైవ్లో పైన ఓపెన్ చేస్తున్నాను. మీరు ఏ వీడియో అయితే కాపీ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో మెమరీ కార్డులో ఉందా లేకపోతే ఇంటర్నల్ స్టోరేజ్లో ఉందో మీరు చూడండి. ఆ వీడియో ఫైల్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి ఆ వీడియోని కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వెతుకుతున్నాను ఏ వీడియో కాపీ చేయాలనేసి. సో అయితే నాకు ఆ వీడియోస్ అన్ని ఇంటర్నల్ మెమరీలో ఉన్నాయి కాబట్టి నేను వెనక్కి వెళ్తున్నాను మళ్ళీ ఒక్కసారి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ క్లిక్ చేస్తే ఇన్ఫినిక్స్ హాట్ 8 డ్రైవ్లోకి వెళ్తాము. ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి అందులో మన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో ఉన్న ఫోల్డర్ DCM ఫోల్డర్, అంటే మన మొబైల్ నుంచి రికార్డ్ చేసినవన్నీ కూడా DCM ఫోల్డర్లోకి ఉంటుంది. మన కెమెరాలోకి వెళ్తే అప్పుడు మన మొబైల్ నుంచి తీసిన ఫొటోస్, వీడియోస్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకి షో అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే వీడియోస్ నాకు కావాలి కాబట్టి పేజ్కి చివరికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వీడియోస్ అన్నీ కూడా ఒక దగ్గర షో అవుతాయి. ఓకే, ఇప్పుడు మనము ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకున్నాము అండ్ ఈ వీడియోలో ఎంత సైజ్ ఉంది, దాని తర్వాత ఇది వీడియో తలకు ప్రివ్యూ అంటే మనం డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ చేసుకోవాలి. అండ్ ప్రస్తుతానికి వీడియో సైజ్ తెలుసుకోవాలనుకుంటే దానిపైన మౌస్ పాయింటర్ పెట్టండి, మీకు ఒక వీడియో సైజ్ చూపిస్తుంది చూడండి. అది MP4 ఫైల్ 42 MB ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇంకా ఇలా కనబడకపోతే రైట్ క్లిక్ ఇవ్వండి ఆ ఫైల్ పైన, ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. అందులో మీకు ఎంత సైజ్ ఉందో కూడా చూపించేస్తుంది. మీకు నచ్చిన ఫైల్స్, ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ మీరు వీడియో ఫైల్స్ సెలెక్ట్ చేస్తారంటే ఏం చేస్తారు, కంట్రోల్ బటన్ పట్టుకుని సో క్లిక్ చేసుకుని ఆ విధంగా మనం కాపీ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్షన్ అవ్వాలి. ఇదిగోండి నేను ఇక్కడ ఒక ఫైల్ సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ ఒక ఫైల్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ అయిన ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, తర్వాత కాపీ ఆప్షన్ క్లిక్ చేయండి. దాని తర్వాత
దిస్ పీసీలోకి వెళ్ళండి అండ్ మీరు ఎక్కడ స్టోర్ చేయాలనుకుంటున్నారో మీ యొక్క ప్లేస్ని ఓపెన్ చేయండి మీ కంప్యూటర్లో. సో నేను ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా, ఆ ఫోల్డర్లోకి వచ్చాను అండ్ ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్ ఉన్నాయి. ఇదే ప్లేస్లో నేను ఆ వీడియోస్ని కాపీ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే బ్లాంక్ ఏరియాలో రైట్ క్లిక్ ఇవ్వండి అండ్ ఇక్కడ పేస్ట్ అప్లై చేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మొత్తం మన మొబైల్ నుంచి ఆ 2 వీడియో ఫైల్స్ అనేవి కాపీ చేసున్నాం కాబట్టి ఇక్కడికి పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయిన తర్వాత మొత్తం 2 న్యూ వీడియో ఫైల్స్ అనేది ఇక్కడ స్టోర్ అవుతాయి, ఇక్కడ కంప్యూటర్ స్టోరేజ్లో స్టోర్ అయ్యాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ అండ్ సజెషన్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.